వచ్చేసాం మరో ట్రిప్తో మేము ముందుకు వచ్చేసాం. మేము ఎంజాయ్ చేస్తూ మా ఎంజాయ్మెంట్ అంతా మీకు చూపిస్తూ ఈ ట్రిప్ని ఒక బ్లాగ్ కింద క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం గైస్. ఓకే, మరి మా ట్రిప్ అయితే స్టార్ట్ చేసాం. ఇప్పుడు అందరూ అటెండ్ అయ్యారు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏదో చెప్పాడు, నాకు కూడా అర్థం కాలేదు. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. తెలుగు వరకు అయితే మేము కవర్ చేయగలుగుతాము. హిందీ తర్వాత కన్నడ ఇంకా ఏమేమి వస్తాయి వాటి లాంగ్వేజ్ మరాఠీ ఇలాంటివన్నీ మావాడు కవర్ చేయగలుగుతాడు. మావాడు మ్యాండ్రిన్ అంట, చైనీస్ లాంగ్వేజ్ ಒಕ್ಕೊಕ್ಕಡು చెప్పగలుగుతాడు. ನಾವೀಗ ಕಾಲೇಜಿಂದ ಹೊರಗೆ ಹೊರಗಿಲಿಂದ ಅಲ್ಲಿಂದ ಕೃಷ್ಣಕ್ಕೆ ಹೋಗಿ ಅಲ್ಲಿಂದ ಸೀದಾ ಮಧುರೈ ಬಸ್, ಮಧುರೈಲಿಂದ ಟ್ರೈನ್. గైస్ మా ఊళ్ళని చెప్పి నీకు అర్థం కలగని చెప్తాను. ఆడ ఏమంటాడంటే కృష్ణగోల్ వెళ్తాను. కృష్ణగోల్ నుంచి మధురై బస్ క్యాచ్ చేసిన తర్వాత మధురైలో 9:30కి ట్రైన్ ఉంటుంది. అక్కడి నుంచి వెళ్దాం అంటే మొత్తం జనం ఉన్నారు. లేదు మొత్తం మందగా ఉన్నారు. బస్ ఎక్కడం లేదా ఓకే చిన్న భాషకి చెప్పు. బస్ అయితే ఇంకా కానీ చాలా ఫ్రెష్గా ఉంది. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే బస్సు అయితే ఖాళీ అయితే మా వాళ్ళు ఇంకా వీడైతే మా సీట్ల కోసం ఇప్పుడు ఏర్పడుతుంది. ప్లేస్ ఉన్నా లేకపోయినా కొంచెం ప్లేస్ దొరకదు అనమాట. మా గ్యాంగ్ అనమాట. మెయిన్ వీడు, తర్వాత వీడు రాయలసీమ, కడప గోదావరి మరి. అలా గైస్ మేము అయితే తిరుమంగళం బస్ స్టాండ్ అయితే రీచ్ అయ్యాం. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మన వ్లాగింగ్ అనేది కిరణ్ ద్వారా కంటిన్యూ చేస్తాడు. కిరణ్ ఇప్పుడు మనం తిరుమంగళం రీచ్ అయ్యి ఇప్పుడు కామెడీ ఏంటంటే మీ అందరూ ఇక్కడ తిరుమల బస్ స్టాండ్ లో దిగాం, కానీ మా ఫ్రెండ్ మా వాడు లగేజ్ బ్యాగ్ తీసుకొని వేరే చోట దిగేశాడు. ఎంజాయ్ పండగ. డబ్బులు మొత్తం మా వాడి దగ్గర ఉండి వాడేమో ఆడబడితే ఆడ దిగేశాడు. ఇప్పుడేమో ఇవేమో మా ముందు తిరుగుతానే ఉంది ఇవి పట్టుకొని. ఇది కనపడుతుందా? మాకేమో తెగాకలు అవుతుంది. ఇది చూస్తుంటే తినాలని ఉంది. మా దగ్గర ₹1 కూడా లేవు ఫ్రెండ్స్. నాను జిగిరితంలో అక్కడికి జిగిరితంలోకి వచ్చాం. మా వాళ్ళైతే బిల్లు కట్టేసి పేమెంట్ దగ్గర ఎక్కడ చూసుకుంటున్నారు. మా వాడైతే ఇంకా తింటాను ఉన్నాడు. మరి జిగిరితంద మధురై స్పెషల్ ఇది. జిగిరితంద అయితే మాత్రం దిగి టేస్ట్ రా అన్న అయితే మేము యూట్యూబ్ ఛానల్ అనుకుంటున్నాడు, కానీ యూట్యూబ్ అయితే స్వీట్ తీసుకోవడం షాప్కి వచ్చారు. కానీ ఇదైతే ఏం తీసుకున్నాడో లేదు. ప్రస్తుతానికి అయితే ఇది తీసుకునేలా కనపడుతుంది ఫ్రెండ్. 2 ప్యాకెట్లు అయితే మా వాడు పట్టుకున్నాడు. మరి తీసుకుంటాడో లేదో తెలీదు. తీసుకున్నాడు. మా వాడు 2 పేమెంట్ చేస్తున్నాడు. ఇంకా ట్రైన్లో కుమ్మేద్దాం 2 ప్యాకెట్లు. ఫైనల్గా అయితే మధురై స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఫైనల్గా బస్సుల్లో అలా ఎగురుకుంటూ తప్పుకుంటూ చివరిగా స్టేషన్కి వచ్చాం గైస్. ఇప్పుడు జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పటికే మా వాళ్ళు చాలామంది అయితే టైర్డ్ అయిపోయి ఉన్నారు. కానీ ఇక్కడ నుంచి అయితే మా అసలు జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం మేము అయితే ప్లాట్ఫామ్ నడుస్తున్నాం. ఇది వచ్చేసి మధురై జంక్షన్ గైస్. ఇక్కడికి వచ్చాక స్టేషన్కి ఎప్పుడైతే వచ్చామో మా వాళ్ళు ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయారు గైస్. ఎవరికాడికి వెళ్ళిపోయి తింటాకి వెళ్ళాడు. ఒకడేమో తింటాకి ఎలా పడితే వెళ్ళినా. ఇప్పుడు చివరికి వచ్చేసి మళ్ళీ స్టేషన్లో అయితే కలవాలి. ఓకే, మరి ట్రైన్ ఎక్కేకైతే కలుద్దాం గైస్. గైస్ మేము మధురైలో ఇప్పుడైతే ట్రైన్ అయితే ఎక్కాము అనమాట. మేము ఎక్కింది అయితే జనరల్ కోచ్. అందుకే మొత్తం రష్ ఉంది. మాకైతే పైన అయితే ప్లేస్ దొరికింది. మా వాళ్ళందరూ అయితే పైన సెటిల్ అయ్యాం. ఇదైతే మాత్రం చెప్పులు దిగినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయితే మేము అందరూ ఎత్తుక్కున్నాం. ఎవరెవరు చెప్పులు ఎక్కడ నేను దిగినప్పుడు అయితే చాలా ఇబ్బంది పడినాం గైస్. ఇప్పుడు అయితే ట్రైన్ అయితే దిగి నెక్స్ట్ ప్లాట్ఫామ్కి అయితే చేంజ్ అవుతున్నాం. ట్రైన్ సెర్చ్ చేస్తున్నాం ఏమన్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము మధురైలో అయితే ట్రైన్ ఎక్కాము. ఇప్పుడు మేము విలుపురం జంక్షన్లో అయితే గెట్ డౌన్ అయ్యాం. ఇప్పుడు విలుపురం జంక్షన్లో దిగి ఇప్పుడు మళ్ళీ మేము రామేశ్వరం ట్రైన్ క్యాచ్ చేసి అక్కడి నుంచి తిరువన్నమల వెళ్ళడం. మా ఊళ్ళందరూ అయితే ట్రైన్ కోసం వెయిటింగ్. మా ఊళ్ళకి ఏం చేయాలి తెలియక బోర్డులు ఎత్తాడు ఎన్ని చేస్తాను మా ఊడైతే. మేము ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ 4లో క్యాచ్ చేయాలి ట్రైన్ని. ముఖేష్ గడ మా ఊళ్ళందరూ అయితే మరి రెస్ట్ తీసుకున్నాడు. కిరణ్ గడ మెయిన్లీ. మా విష్ణుగాడు అయితే ఇప్పుడే ఒక కి ₹2 దానం చేసి ఆడు చాలా పుణ్యం కట్టుకున్నాడు. ఆడైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఫ్రెండ్స్ మా విలుపురం జంక్షన్లో వెయిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే మేము ట్రైన్ అయితే ఎక్కి మొత్తం ట్రైన్ అయితే ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా ట్రైన్ అయితే ఇప్పుడు తిరువన్నమలకి రీచ్ అయ్యాక ఇదే సెకండ్ ట్రైన్ ఇది. ఫ్రెండ్స్ మేమైతే ఫైనల్గా అయితే తిరువన్నమల స్టేషన్ అయితే రీచ్ అయిపోయాం. తిరువన్నమల అయితే ఏదో కాదు ఫ్రెండ్స్, అరుణాచలం స్టేషన్ అనమాట. ఇంకో పేరు తిరువన్నమల అంటారు. మొత్తం మా బ్యాచ్ అయితే గెట్ డౌన్ అయిపోయి ప్లాట్ఫామ్లో నడుస్తూ ఇప్పుడైతే స్టేషన్ బయటకి అయితే రీచ్ అయ్యాం. ఇప్పుడు స్టేషన్ బయటకు వచ్చాక మేమైతే చీప్ అండ్ బెస్ట్లో ఒక లాకర్ రూమ్ అయితే ఒక ఆటో అతను అయితే ₹100 రిఫ్రెష్మెంట్కి లాకర్ రూమ్ అని చెప్పాడు.
కాబట్టి వెళ్ళడానికి మా బ్యాచ్ అయితే మొత్తం టోటల్ 16 మెంబర్స్ ఉన్నాం. సో మాకైతే మన ఆంధ్రాలో అయితే పెద్ద ఆటోలు ఉంటాయి కానీ ఇక్కడ చిన్న ఆటోల వల్ల మొత్తం ఇక్కడ 3 ఆటోస్ అయితే మేము తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ అయితే ఆటోలు ఎక్కి ఇంకా ఆ లాకర్ రూమ్కి అయితే బయలుదేరుతాం గైస్. ఇంకైతే ప్రజెంట్ ఇప్పుడు లాకర్ రూమ్కి అయితే స్టార్ట్ అయింది ఆటో అయితే. మొత్తం ఇప్పుడు మా బ్యాచ్ అంతా 3 ఆటోలో కలిపి లాకర్ రూమ్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కాబట్టి చలి అయితే చాలా ఎక్కువ ఉంది. మా వాళ్ళు అయితే వణుకుతున్నారు ఆటోలో. మేమైతే ఆటో బ్యాక్ సైడ్ అయితే ఎక్కాము. ఇప్పుడు కిరణ్ ఇక్కడ హాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మేము తీసుకున్న లాకర్ రూమ్ దగ్గర అయితే మా బ్యాచ్ అంతా ఫ్రెష్ అయిపోయింది అనమాట. ఫ్రెష్ అయ్యి ఇప్పుడు అయితే మా వాళ్ళు అయితే ఇంకా అద్దాల ముందు సోగ్గాళ్ళగా రెడీ అవుతున్నారు. ఒక్కొక్కరు వెళ్తుంది గుడికైనా సరే మా వాళ్ళు అయితే అద్దం ముందు నుంచి అసలు వదులుతలేదు. ప్రజెంట్ ఇప్పుడైతే మా బ్యాచ్ మొత్తం రిఫ్రెష్మెంట్ అయితే లాకర్ రూమ్లో కంప్లీట్ చేసుకొని మేమైతే ఇప్పుడు గిరిప్రదక్షిణ చేయడానికి స్టార్ట్ అవుతున్నాం. ఇది కనిపిస్తుంది రాజగోపురం. అది రాజగోపురం వైపుగా మేమైతే వెళ్తున్నాం. ప్రజెంట్ టైం అయితే 6 AM అవుతుంది. ఇప్పుడైతే గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు మేము అందరూ అయితే రాజగోపురం ముందు అయితే అందరూ కలిసి వచ్చాం. ఇక్కడైతే సాంప్రదాయ ప్రకారం అందరం కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి మొత్తం గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తే మంచిగా జరిగిద్దని నమ్మకం. సో అలాగే మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము కర్పూరం వెలిగించి ఇంకా గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి అయితే ఉన్నాం. మా వాళ్ళందరూ ఇప్పుడే కర్పూరం వెలిగించి అందరూ రెడీగా ఉన్నారు గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి. గైస్ మొత్తం అష్టలింగాలు. ఫస్ట్ ఇంద్రలింగం, మొత్తం కొండ. ఇక్కడికే వెళ్ళాలి. వెళ్ళే చోట చూసారు కదా, అక్కడ ఒక గుడి, తర్వాత మరి ఇక్కడ ఇంకొక గుడి, అలా తగులుతూనే ఉంటాయి. మావాడు భక్తుడు అయిపోయినాడు. చూసారు కదా నామాలు, అదిగోండి నటించేస్తున్నాడు. ఇదే గైస్ కొండ. వెళ్ళాలి మరి గిరి ప్రదక్షిణాలంట. మా వాళ్ళు అప్పుడే సిద్ధమైనారు. మరి చూడాలి ఎంతసేపు వరకు ఉంటారు, ఎంతసేపు వరకు నడుస్తారు, మొత్తం చూడాలిగా. ఇదే గైస్, ఇదైతే మొత్తం మ్యాప్ అనుకుంటా గైస్. ఇలా వెళ్ళాలి మొత్తం మధ్యలో. ఇదంతా చుట్టుపక్కల అనమాట గిరి దర్శనానికి. షేడ్ ఎల్లో బౌండరీస్ అని మధ్యలో గుడి. ఇట్లా మొత్తం రౌండ్గా తిరుక్కొని రావాలన్నమాట. ఇలా ఉంటుంది. ఇదంతా మ్యాప్స్ మామూలుగా పోతా కనబడిస్తుంది. మా వాళ్ళంతా ఏదో దీర్ఘంగా చూస్తున్నారు. మా వాళ్ళకి ఏమర్థమైందో తెలియదు. మా చూద్దాం మరి ఎంత మాత్రం పిలుచుకొని పోతారు. ప్రస్తుతానికైతే 3 కిలోమీటర్స్ అయిపోయినాయి. అప్పుడే మా కాళ్ళు ఎరా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఏమంటున్నాయి కాళ్ళు? బాగున్నాయా? నాకైతే దోల తిరిగిపోతాను ఫ్రెండ్స్. అబ్బా కాళ్ళు అంటే అరికాళ్ళే. ఎందుకంటే ఏమంటారు, ఏమీ లేకోకుండా ఉత్త కాళ్ళతో, చెప్పులు లేకుండా, సాక్సులు లేకుండా నడుస్తున్నాము. ప్రస్తుతానికి 3 కిలోమీటర్స్ నడిచినాము. ఇంకా 12 కిలోమీటర్స్ నడిచాలా. వెళ్తున్నాం మరి. ఇలా బోర్డ్స్ ఉంటాయి గైస్, చూసుకోవచ్చు. మనకి ఏమైనా కావాలన్నా, ఒకవేళ మనకి మెడికల్గా ఏమైనా కావాలన్నా, ఫుడ్ కావాలన్నా అన్నీ ఇక్కడే ఉంటాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చి 7:30 అవుతుంది. మేము కరెక్ట్గా టిఫిన్ కోసం అయితే వెతుకుతున్న టైంలో రోడ్ సైడ్ ఇద్దరు సాధువులు అయితే ఉచితంగా టిఫిన్ సెక్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎవరైతే గిరిప్రదక్షిణ చేస్తున్నారో భక్తులందరికీ ఉచితంగానే టిఫిన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మేము ఇంకా అక్కడికి వెళ్ళేసి టిఫిన్ అయితే చేసాము. ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా అయితే మేము అంత రష్ అయితే మేము ఎక్కడ చూడలేదు. వాయులింగం దర్శించుకోవడానికి మేము దాదాపు 10 నిమిషాలు అయితే ఆగాం. ఆయన పూజారి కూడా చాలా గట్టిగానే చేశారు పూజ. ఎవరికి శివుడికి కాదు, మాకు చేశాడు పూజ. అయినా మాతో చెప్పండి రా ఆయన గురించి, పూజారి గురించి, ఆ వాయులింగం పూజారి గురించి ఒక మాటలో చెప్పండి. నో వర్డ్స్. మా వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు. ఆయన అందరమే దర్శించారు. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడే కుబేరలింగం దర్శనం చేసుకుని మేము లాస్ట్ది ఈశాన్య లింగంగా అయితే వెళ్తున్నమాట. ఇప్పటికే మేము అయితే మొత్తం తడిసిపోయాం. మాలో ఇప్పుడు మా ఫ్రెండ్ అభిషేక్ని అడిగి తన ఫీలింగ్ ఏంటో, అలా ఏ అనుభూతి ఎలా ఉందో, ఇప్పుడు 7 లింగాలు దర్శనం చేసుకున్నాడు కదా, 7 లింగాల యొక్క అనుభూతిని ఏంటో అడిగి తెలుసుకున్నాను అనమాట. లింగం చాలా బాగుంది. అభిషేక్ టెల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ అప్ టు టిల్ నౌ రా.
ಅಬೌಟ್ 7 ಲಿಂಗಾಸ್ ರಾ. ನನ್ನ ಕಾಲಿಗೆ ಹಾಳಾಕತ್ತಾವ ಅವನು. ಓಕೆ, ಈಗ ಏನೋ ಒಂದು ಹಂಗೆ ಶಕ್ತಿ ಬರಾಕತ್ತೈತಿ, ತಗೊಂಡು ಹೊಂಟೈತಿ. ఓకే ಹಿಡಿತಿಲ್ಲ. ఓకే గైస్, మా ఓడి ఏమంటున్నాడంటే వాడు కాళ్ళని చాలా కాల్తున్నాయంట, ఎందుకంటే కింద చాలా ఎండగా ఉంది గైస్. సో వాడి కాళ్ళని కాలిపోతున్నాయంట, వాడు వెళ్ళలేకపోతున్నాడంట. కానీ ఏంటంటే శివయ్య యొక్క అనుగ్రహంతో వాడు ఏంటంటే శివయ్య యొక్క భక్తితో శివయ్య అనేవాడు ముందుకు నడిపిస్తున్నాడు అనమాట. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎంత ఎండ ఉన్నా కానీ, ఎంత రోడ్లు ఎలా ఉన్నా, ఈ గతుకులైనా ఏదైనా శివయ్య అనుగ్రహం ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. ఒక ప్రదక్షిణే కాదు, 3 ప్రదక్షిణలే కాదు, ఎన్ని ప్రదక్షిణలు చేసి అని తెలుసు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము దాదాపు ఒక 7 లింగాలు క్రాస్ చేసాం. అన్నిటికి దండం పెట్టుకుని నడుస్తున్నాం. ఇప్పుడైతే ఎండ బాగా ఎక్కువైంది, కొంచెం కొంచెం ఎక్కువతో వచ్చింది. ఇంకా మా వాడు వర్ణిస్తున్నాడు. ఫ్రెండ్స్, ఇంకో 3 లింగాలతో అయితే మేము మొత్తం ఈ ప్రదక్షిణాన్ని అయితే పూర్తి చేయబోతున్నాం. కాబట్టి పుస్తకాలతో కాలికి ఏం లేవు ఫ్రెండ్స్, మీరు మళ్ళీ ఏం వేసుకున్నాం అనుకుంటారు. అభిషేక్ అభిషేక్ ఓకే, శంభో శంకర. లిఖిత్ ఊరు ఎంత సన్నంగా అంత ఇబ్బంది పడ్డావేంటి నాకు అర్థం కాదు. షణ్ముఖ్ జాగ్రత్తగా, షణ్ముఖ్ పట్టే. ఫ్రెండ్స్, ఇప్పుడే మేము అయితే మోక్ష మార్గం గుండా వచ్చాం అనమాట. అందరూ మోక్షం దర్శించుకుని మోక్షం గుండా వచ్చాం. ఇప్పుడు మా భక్తుల్ని, శివయ్య భక్తుల్ని అడిగి తెలుసుకుందాం అసలు మోక్ష మార్గం వాళ్ళ యొక్క అనుభూతి ఎలా ఉందో మోక్ష మార్గం గుండా. ఫస్ట్ మా కన్నడ ఫ్రెండ్ని ಅಭಿಷೇಕ್ ಅಡಿಗಿ తెలుసుకుందాం. ಅಭಿಷೇಕ್, ಟೆಲ್ ಅವರ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ರಾ. ಒನ್ಯಾಗ ನೋಡಿದಾಗ ಅಂಜಿಗೆ ಬಂತು ಮಾರ, ಇಷ್ಟು ಸಾಂದಾಗ ಹೆಂಗೆ ದಾಟ್ತೀನೋ ಇಲ್ಲ ಅಂತ. ಆಮೇಲೆ ಮುಂದೆ ಬರ್ಕೊಂತ ಈಜಿ ಆಗಿಬಿಡ್ತಾ ದಾಟಿಬಿಟ್ನಿ ಆರಾಮ್. ఓకే, ఎక్స్పీరియన్స్. మా వాడు ఏమన్నాడంటే ఫస్ట్ చూసినప్పుడు అంటే మోక్ష మార్గం చూసినప్పుడు లాంచ్ చాలా చిన్నగా ఉందన్నమాట. చూసినప్పుడు చాలా భయం వేసిందంట, నేను చేయగలనా లేదా, నేను రాగలనా లేదని. తర్వాత ఎప్పుడైతే ఒకసారి ఎంటర్ అయ్యాడు లోనికి, ఆడి గుండె ధైర్యంతో శివయ్య భక్తి ఉండబట్టి ఆడు ఈజీ వచ్చేసాడంట. చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అంటున్నాడు. అలాంటి ఎన్నో చేయాలని కోరుకుంటున్నాడు అంటే ఇలాంటి ట్రిప్పుల్లో. ఇప్పుడు మా సీతారామని అడిగి తెలుసుకున్నాం. గుంటూరు వాస్తవ్యులు శివయ్య భక్తుడు సీతారాం. చాలా బాగుంది మోక్ష మార్గం అనేది, మీరు వచ్చినప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంది. ఎంత లావు అయినా పడతారన్నమాట. మా ముందర నుంచే చాలా లావుగా ఉన్న వాళ్ళు అనుగ్రహం ఉంటే నువ్వు ఏదైనా సాధించగలవు. ఏదైనా సాధించగలవు. అది చాలా మేము చాలా మందిని చూసాం. అది బట్ డోంట్ బి మోర్ దెన్ 100 kg. మా వాడు ఏమంటాడంటే ఎవరైతే సన్నంగా ఉంటాడో వాళ్ళకి మోక్షం ఈజీగా వచ్చేద్దంట, ఎవరైతే కొంచెం లావు ఉంటారో వాళ్ళకి రావడానికి కొంచెం టైం పట్టిద్దంట. నాడిగట్టే ఇంకా లావు ఎక్కువ ఉంటే అసలు మోక్షమే రాదంట. సో చూసుకుని రండి ఫ్రెండ్స్. సరే, ఇప్పుడు మేమైతే ఇంకా లాస్ట్ లింగం దర్శించుకోవడానికి వెళ్తున్నాం. ఈశాన్య లింగం అనమాట. ఇదే 8 అష్టలింగాల్లో లాస్ట్ లింగం అనమాట. ఈ లింగం అయిపోయిగానే ఇంక మేము మొత్తం దర్శనం అయితే వెళ్ళిపోతాం. మొత్తం మా బ్యాచ్ అయితే 3 ఉన్నాం కదా, వెనకాల 4. అలా మొత్తం స్ప్లిట్ అయిపోయాం ఫ్రెండ్స్. మొత్తం ఎదరొక 3, మొత్తం ఒకళ్ళు కూడా. ఫ్రెండ్స్, మేము ఇంకా అయితే ఫైనల్గా డెస్టినేషన్ రీచ్ అవ్వాలి ఫ్రెండ్స్. కానీ మా వాళ్ళు ఇప్పుడైతే శివతాండవం చేసేస్తున్నారు రోడ్డు మీద. మా వాళ్ళు ఈ ఎండ కింద కాలిపోతా ఉందంట మా వాళ్ళు. ఇప్పుడు వచ్చి ఇంకో ఆడి దగ్గర ఏమో ఒక బ్రాండ్ టాటా బ్రాండ్ అంట, నా దగ్గర బలేలి బ్రాండ్ అంట. ఇప్పుడు వచ్చి బలేలి, టాటా, కిందే, బిస్లరీ, రకరకాల బ్రాండ్లు తాగాం ఫ్రెండ్స్. ఎండ అయితే మాత్రం కింద మండిపోతుంది. దర్శనం చేసుకోవాలనుకుంటే 6 ఇంకా మా డ్యాన్స్, నైట్ అందరూ డ్యాన్స్లు. అప్పుడే చూడండి ఫ్రెండ్స్, మొత్తం అందరూ డ్యాన్స్లు వేస్తున్నారు ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, నేను మా బాధను మీకు చూపించి ఇంకా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కాబట్టి ఇక్కడతో దీన్ని ఆపుతున్నాను. తర్వాత కలుద్దాం మళ్ళీ. ధన్యవాదాలు ఫ్రెండ్స్. చివరిగా అయితే నేను ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం. అదిగో కనపడుతుంది కదా గుడి, అదే మెయిన్ రాజగోపురం అనమాట. ఇప్పుడు దాకా మాకు అష్టలింగాల దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ దర్శనానికి వెళ్ళాలి. మా వాళ్ళు అయితే ఎప్పుడైతే రాజగోపురం కనపడిందో మా వాళ్ళు అయితే ఊపిరి పీల్చుకున్నారు. 100 యుద్ధాలు ఒకేసారి గెలిచేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా అయితే మా వాళ్ళు కాళ్ళు మండిపోయి చాలా బాధపడ్డారు. ఇంకా రాజగోపురం చూడడం సమృద్ధికి వచ్చిందన్నమాట.
ఎంట్రన్స్ అనమాట. లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత లోపల గుడి ఇది అనమాట. ఇదంతా ఇప్పుడు మేము ఎంటర్ అవుతుంది అయితే ఈస్ట్ గోపురం నుంచి అనమాట. ఈస్ట్ గోపురం నుంచి లోన్కి అయితే రావాలి. మొబైల్స్ అయితే ఎలా ఉన్నాయి, మొబైల్స్ రిస్ట్రిక్షన్ అయితే ఏం లేదు. హాయ్ గైస్, ఇప్పుడే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోతానే మనకి బయటికి రాగానే మనకి ఇక్కడ మామూలు ప్రసాదం అన్నట్టుగా లడ్డూలు ఉంటాయన్నమాట. లడ్డూస్ 5 లడ్డూస్ 50 రూపీస్ పడుతుంది. అలానే పులిహోర ఉంటుంది. పులిహోర ఒకటి ఇగో ఇలా ఉంటుంది, ఒకటి 10 రూపీస్ పడుతుంది. తర్వాత స్వీట్ పొంగలు ఇది కూడా అంతే 10 రూపీస్ పడుతుంది. ఇక్కడే సర్వ్ చేస్తారు బ్రో మనకి కావాలనుకుంటే. లడ్డూస్ ఏమో 50 రూపీస్, 5 లడ్డూస్ మనం ప్యాక్ కొనాలా. తర్వాత ఇవి కూడా స్వీట్ పొంగల్ ఇవి కూడా ఇది 10 రూపీస్ అనమాట. మేమైతే అన్నీ కొనేసాం. మరి మా వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేశారు. ఏం చేస్తున్నావు? అంతస్తులు అయ్యాలా? అరే చాలా పెద్దదే కడుతున్నావురా. టోకెన్ ప్లీజ్ రా. ఏ బాబు ఏ టోకెన్ షో టోకెన్ ఏ ఈజ్ డూయింగ్ ఆల్ ఓకే గాయస్. ఫైనల్గా అయితే మా దర్శనం అయితే కంప్లీట్ అయింది గాయస్. ఇప్పుడైతే మేము భోజనంగా అయితే లైన్లో క్యూలో ఉన్నాం అనమాట. భోజనంకి వెళ్ళడానికి అన్నప్రసాదం వాళ్ళు ఫ్రీగా అలాట్ చేస్తారన్నమాట. ప్రతి ఒక్కరు టోకెన్ తీసుకోవాలి. మా ఫ్రెండ్స్ అందరూ అయితే లైన్లో ఉన్నాం. ఇప్పుడైతే పెద్ద లైన్ ఉంది. ఈ టోకెన్ తీసుకుని వెళ్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్ళండి గాయస్. ఎందుకంటే శివయ్య భోజనం మనకి ప్రతిసారి దొరకదు కాబట్టి, మనకి దొరుకుతుంది కాబట్టి వాళ్ళు అయితే ప్రసాదాలు పెట్టుకుని టోకెన్లు పెట్టుకుని వరుసగా కూర్చుని ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారు గేట్లు, అక్కడ ఏం గేట్లు మూసారు గేట్లు. ఇంకా వెనక చాలా లైన్ ఉంది గాయస్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము అన్నప్రసాదం దొరికింది, తిన్నాం. తిని ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ని అన్నప్రసాదం ఎలా ఉందో, అలా అరుణాచలం ప్రసాదం ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. చాలా పుణ్యం చేసుకుంటే తప్పితే అలాంటి ప్రసాదం నీకు దొరకదు ఫ్రెండ్స్. రావటమే గొప్ప, మళ్ళీ దానికి గొప్ప తోడు నీకు ప్రసాదం దొరికింది. అది ఆలోచించండి ఫ్రెండ్స్. విష్ణు ఎవరో ఫైనల్ గా మా వాళ్ళు ఏమంటున్నారంటే ఫుడ్ అన్నప్రసాదం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది అంటున్నారు. తిని చాలా సంతృప్తి కలిగిందంట, మోక్షం కలిగింది అంటున్నారు మా వాళ్ళు. ఓకే, మేమైతే అలా దర్శనం చేసుకుని బయటకు వస్తున్నాం. వ్యూ ఎక్కడి నుంచి చూస్తే కనుక అలా కొండ మీద అలా కొండతో అలా గుడి అయితే గాయస్ భలే ఉంది. అలా వేరే లెవెల్ ఫీలింగ్ అనమాట. వ్యూ అయితే మాత్రం భలే ఉంది. గుడి వ్యూ ఆర్కిటెక్చర్ కానీ అంతా సూపర్గా ఉంది గైస్. మాకు ఇప్పుడే దర్శనం అయ్యి అన్నప్రసాదం అన్నీ చేసుకుని మేమైతే రూమ్కి అయితే వెళ్తున్నాం. ఎండ అయితే కనుక తెగ కాలిపోతుంది. రోడ్డు మొత్తం చాలా హీట్ మీద ఉంది. మా వాళ్ళు అందరూ అయితే డ్యాన్స్లు వేసుకుంటూ వెళ్తున్నారు. మేము పొద్దున్నుంచి అయితే అన్ని చూపించాం కానీ మేము ఎక్కడ ఉన్నామో అసలు ఏం చేస్తున్నాం ఏం చూపించలే కదా. ఇప్పుడైతే చూపించబోతున్నాను. ఇదైతే మేము పొద్దున్నుంచి స్టే చేసిన సత్రం అనమాట. ఇదేంటంటే మామూలుగా ఇక్కడ అరుణాచలంలో ఉన్నట్లోనే చీప్ అండ్ బెస్ట్ అనమాట. ఇది వచ్చేసి ఎంతంటే 100 రూపీస్ అనమాట. అంటే మీకు వాషింగ్ మేము మామూలుగా రిఫ్రెష్మెంట్కి తీసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే స్లీపింగ్ చాపేస్తారు. ఆ చాప ఒక 24 అవర్స్ దాకా ఉంటుంది. 24 అవర్స్ లోపల యూజ్ చేసుకోవచ్చు అనమాట. సత్రం వల్ల యూజ్ ఏంటంటే బాగా రిఫ్రెష్మెంట్కి ప్లస్ లాకరు ప్లస్ పడుకోవడానికి అనమాట. నైట్ స్టేకి 24 అవర్స్ ఇస్తారు కాబట్టి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఒకవేళ వచ్చే వాళ్ళు ఉండగానే తీసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మేమైతే ప్యాకప్ చేస్తున్నాం, మొత్తం రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతున్నాం కాంచీపురంకి. కాంచీపురంలో మీట్ అవుతాం.